నమస్తే. నేను మీ సురేష్ అల్లాదుర్గ ముదిరాజ్. ఈరోజు వార్తల్లో ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి అంశం ఖమ్మం పట్టణానికి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టరేట్ భవనానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెలుగుమెట్ల భూ నిర్వాసితులు. అక్కడ ఏదైతే భూదాన్ సంస్థ కింద సేకరించిన భూములు పట్టాల రూపంలో వాళ్ళకి అంది వాళ్ళు గత 10 సంవత్సరాలుగా అక్కడ కట్టుకొని నివాసం ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వాళ్ళని అక్కడి నుంచి నిర్వాసితులను చేయడం, రాత్రికి రాత్రి ఆ ఇండ్లన్నిటి నేలమట్టం చేయడం అనేది మనం చూసాం. ఒక 20 రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ప్రధానంగా మనకు తొలి వెలుగు రఘు, తర్వాత పృథ్వీరాజ్ యాదవ్, దాసరి శ్రీనివాసులు మనకు ప్రధానంగా కనబడతారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చీకటి రాజ్యం వెళ్తా ఉంది. అక్కడ అంటే కరెంటు తొలగించడం, అంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగజేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళని వెలగొట్టాలనేటువంటి దాంట్లో క్రమంగా. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ పోరాటాన్ని మనము ప్రశంసించదగ్గదిగా ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూసినటువంటి సంఘటనలు మరవకుండా వాళ్ళు మిగతా పనులన్నీ పక్కకు పెట్టి కేవలం ఆ భూ నిర్వాసితుల యొక్క బాధలను చూసి చలించిపోయి వాళ్ళు అక్కడే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని విశ్లేషించి పూర్తిగా ప్రజాస్వామ్యం ఇక్కడ నిర్వీర్యమైపోయిందని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు మిన్నకుండి ఉండడం, అంటే ఒక 1000 మంది ఇల్లు కట్టుకుని నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇల్లు రాత్రికి రాత్రి నేలమట్టం చేస్తే జరిగినటువంటి ఆ పరిస్థితిని ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించకపోవడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని గురి చేసింది. అంటే అన్ని పార్టీలు కూడా కలిసి చేస్తున్నాయా? ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా కమ్యూనిస్టు కూడా స్పందించకపోవడం, వాళ్ళు దాన్ని వేలెత్తి చూపించడం ద్వారా రియల్ హీరోలు అనిపించుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో నిజమైన హీరోలు ఎవరున్నారు, ఈ ప్రాంతం కొరకు పోరాడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థానిక సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు, అలాగే పృథ్వీరాజ్ యాదవ్ లాంటి నాయకులు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే ఏంటి అసలు జరుగుతున్నటువంటి ఏ విధంగా అక్కడ ఫెయిల్ అయిందనే దాని మీద మనం పరిశీలించినట్టయితే భూదాన్ కింద అంటే మనకి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో అనేక రకాలుగా ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ భూదాన్ కింద కొన్ని వినోబా భావే గారు సేకరించిన లక్షలాది ఎకరాల్లో కొంత భాగం దాంట్లో 60 ఎకరాలు ఈ వెలుగుమెట్ల ప్రాంతంలో ఉండింది. ఆ వెలుగుమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి 60 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని మాత్రమే ఒక 900 మందికి పట్టాల రూపంలో పంపిణీ చేయడం ద్వారా వాళ్ళు అక్కడ కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆ భూముల విలువ 40,000 గజం చొప్పున పెరగడం చేత అక్కడ ఉన్నటువంటి నాయకుల కళ్ళు దాని మీద పడ్డం అనేది అది వాళ్ళకు శాపంగా మారడం, అక్కడ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడం మనం చూసాం మనం. అంటే ఇక్కడ 75 సంవత్సరాలుగా అంటే భూదాన్ ఎవరు చేసి వినోబా భావే గారు ఎప్పుడు సేకరించారు? 1950s లో, ఇది 1950, అంటే దాదాపుగా 75 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకున్నాం కూడా. అయినా కూడా ఇప్పటికి కూడా ఆ భూములు పంపిణీ చేయకపోవడం అనేది ఇక్కడ ప్రభుత్వాల యొక్క పూర్తి వైఫల్యం. ఒకానొకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకు స్వాతంత్రం సాధించి పెట్టిందో రోటీ కప్పడా ఔర్ మకాన్ అన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ఈరోజు రోటీ కప్పడా అందినప్పటికి కూడా మకాన్ అనేది ఇప్పటికి కూడా లేదు ప్రజలకు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు పడాయి ఔర్ సహమత్ అడగాల్సిన స్థితిలో ఉండాల్సిన మనం ఇప్పటికీ మకాన్ గురించి మనం పోరాటం చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాల్సింది ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ, పాలిటీ, మీడియా. ఈ 4 కూడా పూర్తిగా ఏం జరుగుతున్నది, ఈ 4 కూడా ఏ ఒక్కటి సరిగా పనిచేయకుండా కూడా పూర్తిగా ఇదయ్యేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి. కానీ ఇక్కడ మీడియా, స్థానిక మీడియా ఏదైతే ప్రధాన మీడియా ఉందో, ఇప్పుడు ఈటీవీ లాంటి తర్వాత ఏబిఎన్ లాంటి ఛానల్స్ కానీ ఈ ప్రధాన ఛానల్స్ అన్ని కూడా దీని విషయంలో ఎక్కువగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడట్లేదు. కానీ స్థానిక సోషల్ మీడియా అంటే కిరాయిన్లలో ఉంటూ ఎవరైతే ఈ మీడియా రూపంలో పనిచేస్తున్నారో, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు తొలి వెలుగు కావచ్చు, తీర్మానం మల్లన్న కావచ్చు, దాసరి కాలేజీ టీవీ కావచ్చు, ఓకే టీవీ లాంటివి కావచ్చు, వీళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలను ఈరోజు ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ విషయం గమనించాలి మీరు. అంటే ప్రధాన మీడియా పక్కకు పెట్టేసి ఒక చిన్న మీడియా సంస్థలు అంటే కిరాయిన్లలో ఉంటూ వాళ్ళు చేసినటువంటి కృషి
శ్లాఘనీయం. కాబట్టి వాళ్ళని ఈరోజు మనం రియల్ హీరోలు అంటున్నాం, వాళ్ళు నిజమైన హీరోలు. అలాగే నాయకత్వాన్ని మనం ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి నాయకులే మనకు భక్షకులుగా మారుతా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ప్రధానమైనటువంటి నాయకులు అక్కడే ఉన్నప్పటికీ అక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు పెట్టడం ద్వారా జరిగినాయని చెప్పి కూడా వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. కానీ కమ్యూనిస్టులు కూడా ఇలాంటి స్పందనకు లోన్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కమ్యూనిస్టులు అనేది పేదల పక్షాన ఉంటారని చెప్పుకున్నా కూడా, భూముల గురించి పోరాడతారని చెప్పినా కూడా, భూదాన భూములు ఇస్తే కూడా వాళ్ళ నుంచి లాక్కుంటే కూడా వాళ్ళు స్పందించకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశమే. అంటే అనేక సందర్భాల్లో మన ఈ సోషల్ మీడియా చెప్తా ఉంటారు అన్ని పార్టీలు ఒకటే, అన్ని పార్టీలు ఒకటే అని. ఇది నిజమనేది వాదనకు దారితీస్తుంది. ఈరోజు మేధావులను ఆలోచింపజేస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. ఇక బ్యూరోక్రాట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీనికి సహకరించిండు, అంటే నాయకులకు సహకరించిండు. కాబట్టి అందుచే భూదాన్ యొక్క సంస్థ యొక్క అధిపతి రాజేందర్ రెడ్డి గారు కూడా ఆ కలెక్టర్ను తిట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కనుక పర్మిషన్ ఇస్తే ఆయన చెంపను చెల్లుమనిపిస్తాను, అంటే ఇంతమంది యొక్క కన్నీళ్ళను ఈరోజు చూస్తున్నాడు ఆయన, ఆ బ్యూరోక్రాట్, ఆ కలెక్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవాదాయ భూముల మీద కలెక్టర్ అమ్మోయి మీద వచ్చినటువంటి మనం అనేక కాంప్లైంట్స్ చూసినాం. ఈరోజు నవీన్ మిట్టల్ మీద వస్తున్నటువంటి కాంప్లైంట్ చూస్తున్నాం. వాళ్ళు వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు కొట్టేస్తున్నారు. కానీ ఇక్కడ సామాన్యుడికి ఒక 100 గజాల స్థలం కూడా ఉండడానికి అవకాశం కల్పించట్లేదు. అంటే ప్రజల సొమ్ముతో పాలిస్తున్నటువంటి ఈ బ్యూరోక్రాట్స్ కూడా ప్రజలను పీడించడంలో నాయకులకు సహకరిస్తున్నారని చెప్పి మనం ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఇక్కడ నాయకులు, బ్యూరోక్రాట్స్, స్థానిక పెద్ద మీడియా కూడా కూడా పూర్తిగా విఫలమైనవి. కొంతవరకు ఈ కోర్టులు సాంత్వన చూపించినప్పటికీ, ఒక 12 మందికి పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ కూలగొట్టద్దన్నప్పటికీ కూడా వాళ్ళే కూడా కూలగొట్టడం జరిగింది. ఆ 12 మందికి, అంటే 12 మందికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ వస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఆ 12 మంది కూడా దీంట్లో కూలగొట్టడం అంటే ప్రభుత్వం మేము తలుచుకుంటే మాకు జ్యుడిషియరీ కూడా మమ్మల్ని ఏం చేయదు అనే విధంగా ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరొకసారి గమనించాలి. ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు, ఇక్కడ దేవాదాయ శాఖ కింద కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, అసైడ్ భూములు కావచ్చు, సర్ఫేకాస్ భూములు కావచ్చు, నిజాం కింద ఉన్నటువంటి భూములు కావచ్చు, భూదాన్ కింద సేకరించిన భూములు కావచ్చు, లక్షలాది భూములు, ఎకరాల భూములు ఉన్నప్పటికీ పేదల భూములు గుంజుకోవడంలో ఈ ప్రభుత్వాలు ఎందుకంత, అంటే పేదల దగ్గర ఎక్కడ కూడా భూములు లేకుండా చేయడం, కేవలం భూములు ఉన్న వాళ్ళే రాజ్యాధికారం సాధిస్తాం, మేమే ఈ ప్రభుత్వాలను ఏల్తాం, మా చేతుల్లోనే వీళ్ళంతా చెప్పు చేతుల్లో ఉండాలనేటువంటి ఒక కుట్రపూరిత పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారా అని చెప్పి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోరాడి ఈరోజు మనం పేపర్లో చూస్తే ఒక 412 మందికి సాంత్వన చేకూరినట్టు ఒక 311 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు అదే నాయకుల సమక్షంలో. అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఇస్తున్నారని ఒక ఆరోపణ వస్తుంది. ఇంకా 101 మందికి వాళ్ళ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేయడం అని చెప్పి, అంటే కేవలం 60 ఎకరాలు ఉన్నటువంటి స్థలంలో కేవలం 6 ఎకరాల పంపిణీ మాత్రమే జరుగుతుందని చెప్పి ఒక అపవాదం వస్తున్నది. వీరికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని చెప్పి కవిత గారు కూడా నిరాహార దీక్ష చేపట్టడం, విశారదన్ మహారాజ్ కూడా నిరాహార దీక్ష చేపట్టడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే మనకు ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి కాంక్షిస్తారో అటువంటి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కోరుతూ, మీరు ఓటు ద్వారా చాలా ప్రధానమైనటువంటి అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం కాబట్టి దయచేసి ఓటుకు విలువ తెలుసుకోండి. మీరు 1000 రూపాయలకు 2000కు మద్యానికి బిర్యానీకి అమ్ముడు పోవద్దని చెప్పి, ఎంత తీసుకున్నా సరే, ఎన్ని డబ్బులు తీసుకున్నా సరే మీరు వేయాల్సింది నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తికి వేయాలని చెప్పి, ఎవరైతే కింది స్థాయిలో నాయకులు ఉన్నారో చిల్లర మల్ల రాజకీయ నాయకులు, వాళ్ళని పట్ల జాగ్రత్త వేరించాలని చెప్పి తెలుపుతూ, ఈ రియల్ హీరోస్ ను ఎన్నటికీ మరవద్దు. ఎవరికైతే పట్టాలు పొందిరో వాళ్ళు పక్కా జరగద్దు. మిగతా బాధ్యతలకు కూడా న్యాయం జరిగే వరకు కూడా మీరు వారి వెన్నంటే ఉండాలి, వారికి సహకరిస్తూనే ఉండాలి. మాకు వచ్చినాయి కదా పట్టాలు, మేము హాయిగా ఉంటాం, మాకు గట్టిస్తున్న ప్రభుత్వం, మేము సేఫ్ సైడ్ అవుతాం, వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పి అనడానికి వీల్లేదు. కాబట్టి 900 మంది ఇండ్లు ఏవైతే కూలగొట్టారో అందరికీ న్యాయం జరిగే వరకు మనం అంతా కలిసికట్టుగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా రియల్ హీరోస్ ను మరొకసారి గుర్తు చేసుకుంటూ, వారి పట్ల ప్రజలు సహకరించాలి, వాళ్ళను నిజాయితీగా చూడాలి. వాళ్ళ మీద అనేక అభియోగాలు వచ్చినాయి, లక్షల రూపాయలు తొలి వెలుగు తీసుకున్నాను, కానీ ఇవన్నీ అబద్ధాలు. కాబట్టి ఇటువంటి నిందలు, అనేక రకాల అభియోగాలు వాళ్ళ మీద వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి తెలుపుకుంటూ సెలవు.